హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. రెండవ విడత ఇండ్లకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రెండవ విడత ఇండ్లు ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ లిస్ట్లో పేరు ఉన్నటువంటి వారికి ఈ ఇండ్లు వస్తాయి, అటువంటి లిస్ట్ని ఏ విధంగా మనం మన ఫోన్లోనే చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఈ లిస్టులో ఉన్నటువంటి వారికి ఏ తేదీ రోజున మంజూరు పత్రాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచిపెట్టడం జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గతంలోనే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మొదటి విడత మంజూరు పత్రాలని పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ఇండ్లని కూడా లబ్ధిదారులైతే కట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా రెండో విడతకి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే మనకి రాష్ట్ర సర్కార్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ న్యూస్ని క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ బై అని చెప్పేసి మనకైతే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి 4 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీ దగ్గర ఏ నెంబర్ అందుబాటులో ఉంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మొబైల్ నెంబర్ ఎంచుకున్నాను కాబట్టి ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా సెర్చ్ చేయగానే మనకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. అప్లికెంట్ డీటెయిల్స్ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైనటువంటిది చూసుకున్నట్టయితే లిస్ట్ టైప్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. లిస్ట్ 3లో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి వారి యొక్క పేరు లిస్ట్ 3లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమార్క్స్ లిస్ట్ 3లో ఉండడానికి కారణం ఏమిటి అంటే హౌస్ శాంక్షన్డ్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిషరీ ఐడితో పాటుగా టోటల్ పేడ్ అమౌంట్ 28,500 అని చెప్పేసి మనకి కనిపించడం అయితే జరుగుతుంది. గతంలో మా అమ్మగారి పేరు మీద హౌస్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. 2009 ఆనాటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది 28,500 రూపాయలు అనేది మాకు లబ్ధి చేకూరడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని లిస్ట్ 3లో యాడ్ చేశాము అని చెప్పేసి మనకి ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ టైపులో లిస్ట్ 2 ఉన్నా లిస్ట్ 3 ఉన్నా కూడా ఈ రెండో విడతలో భాగంగా వారికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఇక్కడ కేవలం లిస్ట్ 1 అని చెప్పేసి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రెండో విడతలో భాగంగా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి. లిస్ట్ 1లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ని మీరు కలవండి. మాకు ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇల్లు అనేది కావాలి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే మీ యొక్క పేర్లని ఎంపీడీఓ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి, మినిస్టర్స్ వారి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క పేరుని ఫైనల్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ శాంక్షన్డ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇండ్లు అయితే ఈ రెండో విడతలో భాగంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఈ యొక్క మంజూరు పత్రాలు కూడా
ఏప్రిల్ 27వ తారీఖు నుండి మే మొదటి వారం లేదా రెండో వారం లోపు ఈ యొక్క మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.